రాహుల్ గాంధీ యాత్ర ద్వారా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అదృష్టరేఖలు మారతాయా? నిరాశలో నిండా మునిగిపోయిన యూపీ కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ యాత్ర ఉత్తేజం నింపుతుందా? మహాయాత్ర సందర్భంగా భారీ బహిరంగ సభలు నిర్వహించమని కాంగ్రెస్ చెప్పడం వెనుక మొదలవేంటి? వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా ప్రచారంపై దృష్టి సారిస్తోంది. పార్టీకి మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్ 6 నుంచి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. దాదాపు నెలపాటు ఈ పర్యటన సాగనుంది. తూర్పు యూపీలోని దేవరియా నుంచి మొదలయ్యే ఈ యాత్ర ఢిల్లీలో ముగియనుంది. దాదాపు 2500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ యాత్రలో రాహుల్ గాంధీ 223 అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన 55 లోక్సభ నియోజకవర్గాలు చుట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లోని 39 జిల్లాల మీదుగా సాగేలా ఈ యాత్ర షెడ్యూల్ రూపొందించారు. కనీసం 21 జిల్లాల్లో రాహుల్ గాంధీ చిన్న సమావేశాల్లో పాల్గొంటారు. రాహుల్ గాంధీ చేపట్టే ఈ యాత్ర ద్వారా ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో పార్టీ అదృష్టం మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. 1989లో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ఆ తరువాతి కాలం నుంచి మరింత దిగజారిపోతోంది. ఈ దఫా యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ రాహుల్ యాత్రలో భారీ బహిరంగ సభలు ఉండవని పదే పదే చెప్పారు. ये याद रहे कि हमें कोई भी बड़ी पब्लिक मीटिंग करने की इसमें कोई योजना नहीं, क्योंकि यात्रा के दौरान बड़ी पब्लिक मीटिंग संभव नहीं हो सकती। पब्लिक मीटिंग के दौरान तो कई इलाकों कई ताल्लुकों को जोड़ना पड़ता है, लेकिन अब हम ताल्लुकों से और विधानसभाओं से खुद ही गुजर रहे हैं, तो उनको एक जगह जोड़ना असंभव होगा। इसलिए जो भी रास्ते में रोड शो होंगे, छोटी बड़ी मीटिंगें रास्ते में, जो भी जिसको मर्जी आएगी, जितनी जिसकी शक्ति होगी लोकल वर्कर्स की, वो करेंगे। बड़ी सभा की कहीं भी करने की हमारी कोई योजना नहीं। ఉత్తరప్రదేశ్లో పార్టీ రాత మార్చేందుకు 2011లో కూడా రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నం చేశారు. 2011 నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో దాదాపు 48 రోజుల పాటు యూపీలో సుడిగాలి పర్యటనలు చేసిన రాహుల్ గాంధీ 211 భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు. జనాన్ని బాగానే ఆకర్షించినా ఓట్ల రూపంలో ఆ ఆకర్షణ కనిపించలేదు. 2012 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్లు 28 మాత్రమే. 2007తో పోల్చితే ఓ 6 సీట్లు ఎక్కువ. వారణాసిలో సోనియా గాంధీ ఈ మధ్య నిర్వహించిన రోడ్ షోకు వచ్చిన స్పందనే రాహుల్ మహాయాత్రకు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణిస్తారు. యాత్ర సందర్భంగా కొత్త నినాదం సత్తా 20 సాల్ యూపీ బేహాల్ను మార్మోగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త స్లోగన్ రూపొందించారు. ఇటీవల సోనియా గాంధీ వారణాసి రోడ్ షోలో ఈ నినాదాన్ని ఆవిష్కరించారు.